ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో చూసినప్పుడు ఒక ముస్లిమేతరుడి డబ్బులు మనం తీసుకోవచ్చా లేదా? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రారంభ దశలో మక్కా పట్టణంలో ఒకే సృష్టికర్తను విశ్వసించండి, నేను దైవ ప్రవక్తను అని ఎప్పుడైతే సందేశాన్ని ఎలుగెత్తి చాటారో ఎంతోమంది శత్రువులుగా తయారైపోయారు. నూతనంగా ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారో వారిపై దౌర్జన్యం జరిగింది. అప్పుడు మొట్టమొదటిగా అబిసీనియా వలస వెళ్లాల్సిందిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే ప్రకటించారో అప్పుడు మక్కా ప్రాంతం నుండి 9 స్త్రీలు 11 మంది పురుషులు మక్కా నుండి అబిసీనియా నజాషీ చక్రవర్తి వద్దకు వెళ్ళడం జరిగింది. ఆ సమూహంలో ఎవరున్నారో తెలుసా? ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కూతురు రుఖయ్యా రదియల్లాహు అన్హా, రుఖయ్యా రదియల్లాహు అనే యొక్క భర్త ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హా వారు ఉన్నారు. మరియు అమీరే ముఆవియా కూతురు ఉమ్మే హబీబా కూడా ఉన్నారు. ఎప్పుడైతే మక్కా నుండి మొట్టమొదటిగా హిజ్రత్ వలస చేసి 9 స్త్రీలు 11 మంది పురుషులు మక్కా నుండి అబిసినియా నజాషి చక్రవర్తి ఆశ్రయం కల్పించనున్నాడని తెలిసి అక్కడికి పంపించారు. అప్పుడు అమీరే ముఆవియా కూతురు ఉమ్మే హబీబా యొక్క భర్త అబిసినియాలో చనిపోవడం జరుగుతుంది. అప్పుడు ఉమ్మే హబీబా విధవరాలుగా మిగిలిపోయింది, భర్త లేడు. ఆ సందర్భంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక కబురు పంపించారు ఒక మధ్యవర్తి ద్వారా. అదేంటంటే ఉమ్మే హబీబాని వివాహం చేసుకోవడానికి, ఆమెకు ఆశ్రయం కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నజాషీ చక్రవర్తి వద్దకు ఒక మధ్యవర్తిని పంపించడం జరిగింది. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మే హబీబా యొక్క వివాహం ఎలా జరిగిందో తెలుసా మిత్రులారా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వివాహము ఉమ్మే హబీబా వారితో జరిగింది. ఆ వివాహంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మెహర్ చెల్లించలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి బదులుగా ఒక క్రైస్తవుడు నజాషీ చక్రవర్తి 400 అష్రఫీలు మెహర్గా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వివాహం ఉమ్మే హబీబా వారితో జరిగింది. ఈ విధంగా కూడా ఆర్థికంగా కూడా మన ముస్లిమేతర సోదరుల ద్వారా మనం సహాయాన్ని పొందవచ్చు.